బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత 4 రోజులుగా పోలీసులు రవిని విచారిస్తున్నారు. 3 నెలల పాటు అతని కదలికలపై నిఘా ఉంచిన నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ మంది రవిని 5 రోజుల కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులకు పొంతం లేని సమాధానాలిస్తూ రవి ముప్పతిప్పులు పెడుతున్నాడు. విదేశాల్లో సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేసిన సిబ్బంది గురించి అడగ డేటా విదేశాల్లో ఉందని సమాధానం దాటివేసినట్లుగా తెలుస్తోంది. పైరసీ సినిమాలతో తాను చేస్తున్న వ్యాపారం ఏదో ఒక రోజు బయటపడుతుందని తెలుసని, అయితే ఇంత త్వరగా పట్టుబడతానని ఊహించలేదంటూ పోలీసు అధికారులతో చెప్పినట్లు సమాచారం. ఇక ఈ క్రమంలో ఈ మంది రవి పోలీసులకు ఎలా చిక్కాడనేది ఆసక్తిగా మారింది. సాంకేతిక పరిజ్ఞానంపై ఎంతటి పట్టున్న మాయగాడైనా ఏదో ఒక ఆధారం వదిలేస్తాడు. ఐబొమ్మ కేసులోనూ సైబర్ క్రైమ్ పోలీసులు ఈమెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి కదలికలను పసిగట్టారు. ఈ మంది రవి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్లు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. అక్కడ లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఎవరెవరితో మంతనాలు సాగిస్తున్నాడో పోలీసులు విశ్లేషించారు. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే రవి అరుదుగా కూకట్పల్లి నివాసానికి వచ్చి ఒక స్నేహితుడితో కలిసి మద్యం తాగేవాడని తెలిసిందే. ఈమెయిల్ లింకుల ద్వారా పోలీసులు నగరంలో ఆ మిత్రుడెవరనేది ఆరా తీసి అతడి ఫోన్ నెంబర్ సంపాదించారు. తరువాత రవి నగరానికి ఎప్పుడొచ్చినా పోలీసులకు సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో అతను ఫ్రాన్స్ నుంచి రాగానే మిత్రుణ్ణి కూకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానిస్తూ మెసేజ్ పెట్టాడు. దీంతో రవి నగరానికి వచ్చినట్లుగా నిర్ధారించుకున్న పోలీసులు వెంటనే వెళ్లి రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్ లో అందిస్తారు. కాశీరావు, 2 తెలుగు రాష్ట్రాల్లో పైరసీ మూవీలతో కూడా పోలీసుల్ని అటు సైబర్ క్రైమ్ అధికారులను కూడా ముప్పు తిప్పలు పెట్టినటువంటి ఐబొమ్మ రవి కస్టడీలో పొంతం లేని సమాధానాలు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి కాశీరావు? అదేవి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు 4 రోజుల నుంచి కూడా రవిని విచారణ చేస్తా ఉన్నారు. 3 నెలల పాటు అతని కదలికపై నిఘా ఉంచినట్టు కూడా సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే రవిని 5 రోజులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పోలీసులకు రవి అయితే పొంతం లేని సమాధానం చెప్తుంది. అయితే సమాధానాలు కూడా సరిగా చెప్పట్లేదు పోలీసులకి. విదేశాల్లో సర్వర్లు, యూకే, కరేబియన్ దీవుల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది గురించి కూడా పోలీసులు డీప్ గా విచారణ చేశారు. డేటా విదేశాల్లో ఉందని చెప్పి సమాచారం దాటవేసినట్లుగా కూడా తెలుస్తుంది. పోలీసులు అడిగినటువంటి ఎటువంటి ప్రశ్నలకు కూడా రవి సరైన సమాధానం చెప్పడం లేదు. దాటవేసే ధోరణిలోనే రవి సమాధానాలు ఉంటున్నాయని కూడా పోలీసులు గ్రహించారు. పైరసీ సినిమాలతో తాను చేస్తున్నటువంటి వ్యాపారం ఏదో ఒక రోజు బయటపడుతుందని కూడా రవికి తెలుసు. ఇంత త్వరగా పట్టుబడతానని ఊహించలేదంటూ కూడా పోలీసు అధికారులతో చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రవి పోలీసులకు ఎలా చిక్కాడనేది కూడా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. సాంకేతిక పరిజ్ఞానంపై ఎంతటి పట్టున్నప్పటికీ ఏదో ఒక ఆధారాన్ని నిందితులు వదిలేసే పరిస్థితి అయితే ఉంది. ఐబొమ్మ కేసులోనూ ఈ సైబర్ క్రైమ్ పోలీసులు ఈమెయిల్ లింకు ఆధారంగా నిందితుడి యొక్క కదలికను పసిగట్టినట్టు కూడా తెలుస్తుంది.
పసిగట్టినట్టు తెలుస్తుంది. రవి ఈఆర్ ఇన్ఫోటిక్ కంపెనీ పేరుతో డొమైన్ కొనుగోలు చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అక్కడ లభించినటువంటి ఫోన్ నెంబర్ ఆధారంగా రవి ఎవరితో మంతనాలు సాగిస్తున్నాడో పోలీసులు విశ్లేషించారు. ఎక్కువ సమయాల్లో విదేశాల్లో గడిపినటువంటి రవి అరుదుగా కూకట్పల్లి నివాసానికి వచ్చి ఒక స్నేహితుడితో కలిసి మద్యం తాగాడు అని చూసింది. ఈమెయిల్ లింక్ ద్వారా పోలీస్ నగరంలో ఆ మిత్రుడు ఎవరనేది ఆరా తీసి అతను ఫోన్ నెంబర్ సంపాదించారు. తర్వాత రవి నగరానికి ఎప్పుడొచ్చినా పోలీసులకి సమాచారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అతను ఫ్రాన్స్ నుంచి రాగానే మిత్రుడిని కూకట్పల్లిలోని ఇంటికి ఆహ్వానిస్తూ మెసేజ్ పెట్టాడు. దీంతో రవి నగరానికి వచ్చినట్లు కూడా నిర్ధారించుకుని పోలీసులు వెంటనే వెళ్లి అదుపులో తీసుకున్నారు. ముఖ్యంగా అంటే రవి ఏదైతే ఈమెయిల్ వాడుతున్నాడో అదే ఈమెయిల్ ద్వారా మిత్రుడితో సంభాషణ చేసినటువంటి వివరాలను సాంకేతిక సహాయంతో పోలీసులు దాన్ని ట్రాప్ చేయగలిగారు. కూకట్పల్లిలో ఎవరైతే రవికి స్నేహితుడు ఉన్నాడో ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే కూకట్పల్లిలో ఉన్నటువంటి రవి స్నేహితుడికి సమాచారం అందగానే వెంటనే పోలీసులు పసిగట్టి రవిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మిత్రుడు ఎవరైతే మిత్రుడు ఉన్నాడో మిత్రుడితో సమాచార సంభాషణని పోలీసులు ట్రాక్ చేయడం ద్వారానే రవి అరెస్ట్ చేయడం. అయితే రవిని 5 రోజుల పాటు విచారణలోకి తీసుకున్నప్పటికి కూడా రవి ఎటువంటి సమాధానాలు చెప్పడం లేదు. ఏదైతే వెబ్సైట్ ద్వారా సంపాదించినటువంటి డబ్బు ఎక్కడ పెట్టారు ఏందనేది కూడా చెప్పలేదు. అలాగే విదేశాల్లో ఇతనికి ఎవరైనా సహాయ సహకారాలు అందించారా లేదా ఇతను సిబ్బందిని తీసుకొని ఈ వెబ్సైట్ నడిపిస్తున్నాడా అన్న విషయాల్లో కూడా రవి తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులకైతే సరైన సమాచారం అయితే అందించట్లేదు. దేవి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.